నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. RRR దక్షిణ భాగం విషయంలో భూ సేకరణ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అందుకోసమే అలైన్మెంట్ మారుస్తారంటూ కూడా మాజీ మంత్రి ప్రశాంత్ గారు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా మీ ప్రస్తావన తీసుకొచ్చారు, ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారు చేసినటువంటిది ఎమ్మెల్యేలకు చెప్పి చేసిండ్రా? నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అక్కడ గతంలో ఆమన్గల్ నుంచి వెళ్ళింది, ఇప్పుడు కూడా కొద్దిగా దూరం పోతుంది అంటారు. డిజైన్లు చేసుకుంటున్నారు, ఫైనలైజ్ చేయలేదు నాకు తెలిసి. ఎందుకంటే అది ప్రజలలో వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, సర్వేలు చేసుకుంటున్నారు. కానీ అందులో నేను ఎక్కడ కొనలేదు, ఆయన అడుగుతున్నట్టుగా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడ ఇంచి కూడా కొనుక్కోలేదు. మరి అది అనవసరమైన ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి నేను ఇది చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఓకే, ప్రధానంగా బిగ్ బ్రదర్స్ అలాగే కల్వకుర్తి ఎమ్మెల్యే భూములు కొనిపెట్టుకున్నారు, అలైన్మెంట్ మార్చి ఒక పెద్ద క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కూడా నిన్న వారు ప్రధానంగా మాట్లాడారు. నాకు తెలిసి బిగ్ బ్రదర్స్ అంటే అర్థమవుతుంది, వాళ్ళకు కూడా అక్కడైతే ల్యాండ్స్ ఏం కొనుక్కోలేదు నాకు తెలిసి. నేను ఇంటెప్తే నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. నా గురించి ఎమ్మెల్యే అంటే నేనే కదా కల్వకుర్తిలో నేను మళ్ళీ చెప్తున్నా. 2005 కాదు, నేను ఖానాపూర్లో నేను అనేటువంటి లేదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఇంచి కూడా కొనుక్కోలేదు. నేను పుట్టినప్పటి సంది కూడా నేను కొనుక్కోలేదు. మా నాయన తరఫుకి వెళ్ళి ఎప్పుడు వస్తే అది 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి భూమి అది మాకు వారసత్వంగా వస్తుంది. అది ఉంది, దాన్ని అమ్ముకోలేదు అంతే. దానికి దగ్గరికి వెళ్ళి నేను తీసుకెళ్ళలేదు, నాకు అవసరం కూడా లేదు. అలా దాని దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఒకటి చెప్తున్నా, ఏదైతుందో ఇంతవరకు గతంలో పెట్టినటువంటి డిజైన్ ఏదైతే చెప్తుందో ఆడ పక్కకు నాకు 2 ఎకరాలు ఉంది, మంచిగా ఉంటుంది కదా, దాన్ని తీసుకుపోయి ఇంకో దూరం ఎందుకు పెడతాను? అయినా కూడా ప్రజలైనా గ్రహించాలి, వాళ్ళకు కూడా తెలుసు. రీజనల్ రింగ్ రోడ్ అనేది ORR నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడున్న డైరెక్షన్స్ ఏంటిది? 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెట్టాలన్నది. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒకవేళ కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొద్దిగా అటు ఇటు అయినా కూడా 60 కిలోమీటర్లకు వెళ్తలేదు. అది అంటే మీరు డిజైన్ చేసేటప్పుడు మరి డబ్బులు ఎక్కువైతాయని తగ్గించుంటారు. నేను దాన్ని కామెంట్ చేస్తలే. ఇప్పుడు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. 60 కిలోమీటర్ల దగ్గర పెట్టాలి. ఒకవేళ ఉంటే వాళ్ళకు కూడా తెలుసు. మన శాసనసభ్యులుగా మంత్రిగా మరి శాసనసభ వ్యవహారాలు కూడా చేశారు కాబట్టి వారికి తెలుసు. మరి ఎందుకు ఎవరైనా చెప్తే మాట్లాడి ఉంటారు, మరి దాని గురించి నేను కామెంట్ చేయను. RRR అనేది ORR నుంచి 60 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళచ్చు. కానీ ఒక దగ్గరికి వెళ్ళిపోతే కొంతమంది పోతుంది, దాన్ని మారిస్తే ఇంకొకటి పోతుంది కదా, ఎవరిదో ఒకటి పోతుంది. మరి డెవలప్ కావాలి కదా. ఇంకొక మాట చెప్తాను, అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వాస్తవం మేము కామెంట్ ఆ ఏరియా డెవలప్ చేయాలనుకో, వాస్తవమే చెప్తున్నాను. నేను లోపల ఉన్నదే చెప్తున్నాను. ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాడు, ఈ ప్రాంతవాసి, మా ప్రాంతం, మరి డెవలప్ అవ్వాలి కదా. కాబట్టి డెవలప్ చేసుకుంటాడు. ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని అంటే ప్రజలకు అందుబాటులో తీసుకోవాలి, మంచి పేరు రావాలని ఉంటుంది. నలుగురు ఆయనను గొప్పవాడు అని చెప్పుకునేటట్టుగా మరి ఆయన ప్రవర్తించాలంటే కొన్ని తీసుకురావాల్సి వస్తుంది. ఇలాంటివి మరి తెచ్చుకున్నాడు అంతేగాని నలుగురికి ఎక్కడి నుంచి పోయినా నలుగురికి వెళ్తుంది, 4000 మందికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా ముందే భూములు కొనుక్కుపెట్టుకొని అలైన్మెంట్ చేస్తారని నేను అదే చెప్తున్నాను. నేను కొనుక్కోలేదని చెప్తున్నా కదా, చెప్పి ప్రూవ్ చేస్తే నేను దేనికైనా రెడీగా ఉన్నా. డిజైన్ చేయాలన్నా చేస్తా. నువ్వు ప్రూవ్ చేయి నేను కొనుక్కున్నానంటే. నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ ఎక్కడైనా ఉంటే చెప్పు, ఏదైనా అగ్రిమెంట్ చేసి ఉంటే కూడా చెప్పు. ఇప్పటి వరకు చేయలే, ఈ క్షణం వరకు చేయలే. కానీ ఇలాంటివి చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, తప్పనిసరిగా బిజినెస్ చేయాలి, ఖర్చుల కోసమైనా అనుకుంటున్నాను. చివరి చెప్పండి, మీరు మీపైన ఆరోపణలు చేశారు, డిఫమేషన్ లాంటిది ఏమైనా పోతారా? కేవలం మీరు ఒక దీని ఆయన చాలా పెద్ద మనిషి. నేను అన్నాను కదా, ఎవరో చెప్పింది చెప్పి ఉంటారు. ఒకవేళ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తే డెఫినెట్గా వెళ్తాను. నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియకపోతే ఎట్లుంటుంది. ఆయన చెప్పిందే చెప్తున్నాను. అక్కడ పబ్లిక్ని కూడా అలా వాళ్ళను ప్యానిక్ చేస్తూ ఉన్నారు. అది అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఎక్కడి నుంచి పోయినా కూడా కొంతమంది బలి అవుతారు, కొంతమందికి వెళ్తుంటుంది, కొంతమంది అయితే వెళ్తుంటుంది కదా. మరి ఒకవేళ మారిస్తే ఇంకా 4 పోతుంది కదా. అది ఎలాగూ జరుగుతుంటుంది. దానికోసానికి ఇంకా కొద్దిగా ఎక్కువగా కంపెన్సేషన్ ఇవ్వాలని కొట్లాడతాం మేము. కానీ ఎమ్మెల్యే కోసం మార్చింది అనేది తప్పు. నాకు తెలియదు కూడా తెలియదు.
ఇంకా మార్చలేదు. నేను ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని ఎవరేం చేయలేదు, వాళ్ళు సర్వే చేసుకుంటుండ్రేమో అని చెప్పినారు. అందులో ఏం తప్పలేదు. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే కూడా ఎస్ దక్షిణ ప్రాంతము డెవలప్ కావద్దా? అలా చెప్పండి. మీరు డెవలప్ చేయొద్దంటారా? అంటే దీన్ని కూడా ఇంకేదన్నా మళ్ళీ రింగ్ అక్కడ పెట్టుకుంటావా? నిజామాబాద్ చుట్టూ, ఆదిలాబాద్ చుట్టూ ఎక్కడైనా పెట్టుకుంటారంటే చెప్పు. మరి ఇక్కడ డెవలప్ కావాలి. ఎస్ ముఖ్యమంత్రిగా అయినారు, మా ప్రజలు ఆదరించారు. మరి 100% ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు. ఆ విధంగా తప్పేముంది? 4th సీట్ రావాలనుకుంటుండ్రు, తప్పేముంది? అందరూ అంటూ ఉన్నారు. మరి మేము బయట అందరూ చెప్పుకోకపోవచ్చేమో. మాట్లాడుతుంది ఏంటిది? 4th సీట్ వాళ్ళ ఊరు అక్కడ ఉంది కాబట్టి 4th సీట్. అరే ఇక్కడ కూడా డెవలప్ కావాలి, మీరు అక్కడే చేసుకుంటే ఎట్లా? మొత్తం హైదరాబాద్ చుట్టూ కావాలి. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? తప్పేం లేదు, డెవలప్ కావాలి. తప్పనిసరిగా మా ప్రజలు ఏవైతే భూములు కోల్పోతున్నాయో వాళ్ళకు కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాలని నేను కూడా ఇంకా కొట్లాడతాను. ప్రజలలో నాది పోయినా నేను కొట్లాడతాను. కావాలంటే అట్లనే నాతోటి ఉండే వాళ్ళైనా, లేకపోతే అందులో ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ కోసమైనా డబ్బులు ఇవ్వమంటారు. ఒకరిది పోదు కదా, పోతున్నప్పుడు అందరూ ఉంటారు. ఇది సొసైటీలో చాలామంది ఉంటారు. కానీ ఆరోపణ చేయడం చూసి చేయాలి. ఎవరో చెప్పింది చూస్తే కాకుండా నిజార్థానికి వచ్చిన తర్వాత చేయాలి, అంతే. ఆయనను ఏదో ఇమీడియట్గా ఆయన తప్పుడు సమాచారం ఎవరైతే చేసింది అది పబ్లిక్ నువ్వు ప్యానిక్ కావద్దని మాట్లాడినా. నేను ఊరుకున్నాను అనుకోండి, ఏమంటారు? నిజం అనుకుంటారు. అందుకని మాట్లాడినా. పెద్ద ఇష్యూ కాదు అది, పెద్ద టాపిక్ కాదు అది, కామన్గా వదిలేసి వచ్చినాను. అయినా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నారాయణ రెడ్డి మళ్ళీ కొనుక్కున్నట్టుండు, అందుకే ఈయనది తెచ్చిండ్రు అని పబ్లిక్ ప్యానిక్ అవుతుండ్రు. నన్ను కూడా విమర్శిస్తారు. ఎవరు విమర్శిస్తారు? ఆ పార్టీలో ఎవరో నలుగురు మిగిలిన వాళ్ళు విమర్శిస్తారు. అది తప్పు. నేను అలా చేయలేదని వాళ్ళ పార్టీకైనా మన పార్టీకైనా నాకు మా హైకమాండ్కైనా కూడా తెలియాలి. నేను చేయలేదు బిజినెస్. మరి నిజంగా అవసరం వస్తే మరి నేను కూడా బ్రతకాలి కదా, నేను కూడా పంచుకుండాలి కదా. న్యాయపరంగా, చట్టపరంగా నేను చేస్తాను. చట్టాన్ని ఎదిరించేసి చేయను. ట్రిబుల్ విషయంలో మాత్రం, భూముల విషయంలో మాత్రం నాకు ఎలాంటి భూములు లేవు, కావాలనే బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసి నన్ను మాట్లాడే తప్ప మేము ఎలాంటి భూములు కొనుక్కొని పెట్టుకోలేదు. నేను వ్యాపారం అయితే చేసే ఉద్దేశం లేదు, రియల్ ఎస్టేట్ చేసే ఉద్దేశం. భవిష్యత్తులో తప్పకుండా రియల్ ఎస్టేట్ చేస్తే చెప్పి చేస్తా, నేను భర్తగానే చేస్తా తప్ప. ప్రశాంత్ కిషోర్ కూడా సరే, ఏదైతే వేముల ప్రశాంత్ మాజీ మంత్రి ఉన్నాడో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎవరో చెప్పిన మాటలు మాట్లాడారు. కానీ నిజ నిర్ధారణ చేసుకొని ఆరోపణలు చేస్తే బాగుండేది. నేను తప్పకుండా సవాల్ విసురుతున్నాను కూడా. ఆయన ఏదైతే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ దిలీప్తో సతీష్ దిశ టీవీ.